శ్రీలంక రాజధాని కొలంబో ఎయిర్పోర్ట్లో భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న 6 అనుమానితులు చెన్నై నుంచి ఫ్లైట్ ద్వారా కొలంబో చేరుకున్నట్టు అనుమానాలు ఉన్నాయి. భారత నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో కొలంబో ఎయిర్పోర్ట్లో శ్రీలంకన్ ఎయిర్లైన్స్కు చెందిన UL-122 విమానంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ విమానం ఈ రోజు ఉదయం 11:59 కొలంబో ఎయిర్పోర్టుకు చేరుకుంది. అప్పటికే చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ ఇచ్చిన సమాచారంతో కొలంబో ఎయిర్పోర్ట్ సిబ్బంది, స్థానిక పోలీసులు విమానంలో తనిఖీలు చేశారు. తనిఖీల తర్వాత విమానాన్ని తదుపరి ప్రయాణాల కోసం క్లియర్ చేశారు. శ్రీలంక రాజధాని కొలంబో ఎయిర్పోర్ట్లో భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న 6 అనుమానితులు చెన్నై నుంచి ఫ్లైట్ ద్వారా కొలంబో చేరుకున్నట్టు అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. శ్రీలంకన్ ఎయిర్లైన్స్ UL-122 122 విమానం ద్వారా ఈ పెహల్గామ్ ఉగ్రదాడిలో పాల్పడినటువంటి 6 వ్యక్తులు ఈ విమానం నుంచి ప్రయాణం చేసినట్టుగా తెలుస్తుంది. అది మధ్యాహ్నంలోపు అంటే 11:59 చెన్నై నుంచి శ్రీలంక చేరుకోవడం జరిగింది. ఎప్పుడైతే లోకల్ కంట్రోల్ ఏరియా అలర్ట్ చేయడం జరిగిందో వెనువెంటనే అక్కడ సెర్చ్ ఆపరేషన్స్ మొదలుపెట్టారు. శ్రీలంక విమానాశ్రయంలో ఆగినటువంటి విమానాన్ని చాలా క్షుణ్ణంగా అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా దాన్ని విచారించడం జరిగింది. పూర్తి స్థాయిలో దాన్ని సెర్చ్ చేయడం కూడా జరిగింది. అదంతా కూడా సోదాలు చేసిన తర్వాత దాని విషయం సబ్జెక్టు ఏంటి, ఏం జరిగింది, లేకపోతే ఏం తెలిసిందన్న అంశం పూర్తిగా బయటకు రాలేదు. కానీ పూర్తిగా అక్కడ ప్రతి అణువు కూడా ఆ విమానం మొత్తం లోపల కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఈ విమానంలో ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారంతా కూడా ప్రయాణించి ఉంటారని చెప్పి ఇచ్చినటువంటి సమాచారం మేరకి హడావుడి జరిగింది. అక్కడ కొలంబో ఎయిర్పోర్ట్లో ఈ విమానం దిగిన తర్వాత ఆ విమానాన్ని అప్పటికే సమాచారం తెలిసింది. అతను వెనువెంటనే ఆ విమానాన్ని పూర్తిగా సోదాలు నిర్వహించారు. ఇంకా బయటికి సమాచారం రాలేదు. ప్రధానంగా వీళ్ళంతా కూడా చెన్నై నుంచి ఈ శ్రీలంక ఎయిర్లైన్స్ ద్వారా శ్రీలంక కొలంబోకు చేరినట్టుగా తెలుస్తుంది. తదుపరి సమాచారం అదేవిధంగా ఇతరత్ర నిఘా సంస్థల కూడా పూర్తి స్థాయిలో ఒక సమన్వయంతో ఈ సమాచారం నిజమైందా కాదా అని నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీలంక చెందినటువంటి అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడంతా కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ విమానాశ్రయాన్ని కూడా పూర్తి స్థాయిలో అక్కడ నిఘా అధికారులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆ విమానాన్ని అక్కడ దాన్ని సోదాలు చేశారు. అక్కడ విమానాశ్రయంలో కూడా కట్టుదిట్టటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. సమాచారం మాత్రం ఇంకా బయటికి రాలేదు. వీళ్ళంతా కూడా చెన్నై నుంచి అంటే ఈ పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్పడిన వారంతా కూడా చెన్నై నుంచి కొలంబోకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అంతకుముందే కొంతమంది చేరుకున్నట్టుగా ఉంది. అయితే ఈ విమానంలో ఒక ఉగ్రవాది లేకపోతే ఈ పహల్గామ్ దాడిలో పాల్పడినటువంటి వ్యక్తి ఈ విమానంలో ప్రయాణం చేసినట్టుగా తెలుస్తుంది. దాని గురించి సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఎవరెవరు ప్రయత్నించారో ఆ ప్రయాణికుల వివరాలను కూడా సేకరించి వారి యొక్క ఎక్కడ ఈ టికెట్ని బుక్ చేశారు, ఏ అడ్రస్తో బుక్ చేశారు అన్న అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా సమాచారం తెలిసిన తర్వాత దీనిపై ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ఇటు భారత చెందినటువంటి నిఘా అధికారులు అదేవిధంగా ఉన్నత పోలీసు అధికారులతో పాటు అక్కడ శ్రీలంక చెందినటువంటి పోలీసు అధికారులు వీళ్ళంతా కూడా సమన్వయంతో దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి దానిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్. శ్రీలంక రాజధాని కొలంబో ఎయిర్పోర్ట్లో భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న 6 అనుమానితులు చెన్నై నుంచి ఫ్లైట్ ద్వారా కొలంబో చేరుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత నిఘా వర్గాలిచ్చిన సమాచారంతో కొలంబో ఎయిర్పోర్ట్లో శ్రీలంకన్ ఎయిర్లైన్స్కు చెందిన UL-122 విమానంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ విమానం ఈ రోజు ఉదయం 11:59 కొలంబో ఎయిర్పోర్టుకు చేరుకుంది. అప్పటికే చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ ఇచ్చిన సమాచారంతో కొలంబో ఎయిర్పోర్ట్ సిబ్బంది, స్థానిక పోలీసులు విమానంలో తనిఖీలు చేశారు.